నమస్తే స్నేహితులారా. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. అదే ప్రజ్ఞాలబ్ధి. బాలుడి అభివృద్ధిలో ప్రజ్ఞ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం తెలుసుకోవడం కాదు, ఆలోచించడం, విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రజ్ఞ అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీనిపై ప్రముఖ మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఏమిటి? మరియు పోటీ పరీక్షలో రావచ్చే ముఖ్యమైన బిట్స్ ఏంటి? ఈ వీడియోలో మనం ఇవన్నీ సులభంగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో రివిజన్ బెట్ టెస్ట్ కూడా ఉంటుంది. తెరవండి జ్ఞానద్వారం, ప్రారంభిద్దాం ప్రజ్ఞాలబ్ధి పరిచయాన్ని. ప్రజ్ఞాలబ్ధి అనే భావన వినే తర్వాత అమలులోకి వచ్చింది. లూయిస్ విలియమ్స్టన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని రూపొందించారు. ఒక వ్యక్తి మానసిక వయసుకు అతని శారీరక వయసుకు ఉండే నిష్పత్తిని 100తో గుణించగా వచ్చే ఫలితాన్ని ప్రజ్ఞాలబ్ధి అన్నారు. మనకు 2 రకాల వయసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ వన్ శారీరక వయసు, సెకండ్ వన్ మానసిక వయసు. శారీరక వయసు తీసుకున్నట్లయితే క్రోనోలాజికల్ ఏజ్. శారీరక వయసును వ్యక్తి జన్మించిన తేదీ నుంచి లెక్కిస్తారు. ఇది శరీరానికి సంబంధించిన వయసు కాబట్టి దీనిని నెలలు లేదా సంవత్సరాల్లో లెక్కిస్తారు. సెకండ్ వన్ మానసిక వయసు, మెంటల్ ఏజ్. ఒక వ్యక్తి శారీరక వయసుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞ నిగషలో అతని నిష్పాదన, పెర్ఫార్మెన్స్ బట్టి నిర్ణయించే వయసు. అంటే ఒక వాస్తవిక వయసుకు నిర్ణయించిన ప్రజ్ఞ మాపని సాధన దృష్ట్యా నిర్ణయించే వయసు. ఈ మానసిక వయసు అనే భావనను మొట్టమొదటిగా కల్పించిన వారు ఆల్ఫ్రెడ్ బినీ. ఐక్యూ సూత్రం, ఇంటెలిజెన్స్ కోషెంట్. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు బై వాస్తవిక శారీరక వయసు ఇంటూ 100. ఈ సూత్రాన్ని టెర్మన్ అందించారు. ఐక్యూ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఉదాహరణకు పిల్లవాని ప్రజ్ఞాలబ్ధిని ఈ విధంగా గణించవచ్చు. మెంటల్ ఏజ్ ఈక్వల్ టు 122. వాస్తవిక శారీరక వయసు క్రోనోలాజికల్ ఏజ్ 108 నెలలు. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు 120 బై 108 ఇంటూ 100 ఈక్వల్ టు 133. సాధారణంగా ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెన్స్ కోషెంట్ నుంచి పరీక్షల్లో వచ్చే ప్రశ్నల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్: మానసిక వయసు అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించింది. మానసిక నిష్పత్తిని చెప్పిన వారు ఈ క్రింది వాటిలో. ప్రజ్ఞాలబ్ధి సూత్రం క్రింది వాటిలో. ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి పరీక్షలో రావడం జరుగుతుంది.